అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14, 16. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. మరలా చదువుతున్నాను. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితంలో అప్లై చేసుకుంటే, ఈరోజు అయోధ్యలో మన హిందూ సోదరులు రామ మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. వారికి ఉత్సవాలని అవన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు. గుడ్. వారి యొక్క చారిత్రక ఆధారమని, వారి యొక్క ఉద్దేశమని, వారి యొక్క ప్రేమ అని, వారి యొక్క సాంప్రదాయం అని చెప్పి చేసుకుంటున్నారు. నువ్వెందుకు మత్సరపడుతున్నావు? నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? నువ్వెందుకు నెగిటివ్గా పోస్టులు పెడతా ఉన్నావు? ఇప్పుడు సహోదరులారా, ఎదుటివాడికి నువ్వు సువార్త చెప్పే ముందు వారి యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి, అందులో ఆ సాంప్రదాయంలో బైబిల్ నుంచి ఆ సాంప్రదాయం వచ్చిందని, బైబిల్ మూలమని, బైబిలే ఆధారమని, దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమని, దేవుడు అంటే పాపాన్ని క్షమించేవాడని, నీ కొరకు ఈ లోకానికి మనిషిగా వచ్చి మనిషి యొక్క పాపాన్ని క్షమించాడని నువ్వు ఎలా చెప్పగలవు? మొదట వాళ్ళతో సమాధాన పడినప్పుడు, మొదట వారికి నీపైన మంచి అభిప్రాయం ఉన్నప్పుడు నీ మాట వింటారు. మనం ఉన్నది సెక్యులర్ దేశంలో కాబట్టి మనకే అవకాశం ఉంది. దాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? మెజారిటీ హిందూ సోదరులు ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చిందని వాళ్ళు అంగీకరిస్తారు, అనుసరిస్తారు. కాదనడానికి నువ్వెవరు? ప్రియ సహోదరులారా, నీలో క్రీస్తు ఆత్మ ఉన్నప్పుడు క్రీస్తు ఆత్మ సమాధానాన్ని కోరుకుంటుంది. క్రీస్తు ఆత్మ వారికి సత్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడుతుంది. అలా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి నువ్వు కూడా కొబ్బరికాయ పొట్టు తీసుకెళ్ళి కొట్టని నేను చెప్పట్లా. నువ్వు కూడా పాత ఆచారాలు కలిసిపోని నేను చెప్పట్లా. నువ్వు కూడా మళ్ళీ విగ్రహారాధనలో కలిసిపోని నేను చెప్పట్లా. నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తు ఆత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఎదుటి వారికి ఏమి చేసినా సరే నువ్వు పట్టించుకోవు. వాడుక భాషలో చెప్పాలి అంటే, హీరోని ఎలివేట్ చేయడం కోసం విలన్ని హీరో కన్నా గొప్ప కండలవీరుడిగా, గొప్ప బలవంతుడిగా, గొప్ప పలుకుబడి ఉన్నవాడిగా చూపిస్తాడు. ఎందుకు? అలాంటి వాడిని కొడితే కదా హీరోయిజం బయటపడేది. అలాగే ఇంత మెజారిటీ ప్రజలు వెంబడిస్తున్న ఆ యొక్క విగ్రహం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఆచారం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క దేవుడు ఏదైతే ఉందో, వాళ్ళని వెంబడించని. కానీ సత్యం యేసుక్రీస్తని, సత్యం నిన్ను నన్ను రక్షిస్తుందని, సత్యమే మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుందని, ఆ సత్యమే మనల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తుందని, ఆ పాపం నుంచి విడిపిస్తుందని, నీ క్రియల ద్వారా నువ్వు పాపం నుంచి వేరుగా ఉండి పరిశుద్ధునిగా జీవించి ప్రేమపూర్వకుడిగా ఉంటూ ప్రేమను చూపిస్తూ, ఎదుటివాడు ఒక మాట అన్నా సరే సహిస్తూ భరిస్తూ, వెంటనే కౌంటర్ లేకుండా, తగలాలి అనేటట్టుగా మాట్లాడకుండా నీలో సహనాన్ని చూపించు ప్రజలకి. ఈ టైంలో నువ్వు నీ సహనాన్ని చూపించినప్పుడు వాళ్ళు హర్షిస్తారు. మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని గౌరవిస్తారు. ఏదో రోజు వాక్యం వింటారు, ఆ వాక్యం వారిని పట్టుకుంటుంది. నువ్వెవరు, నేనెవరు? బలవంతంగా పేక మీద కత్తి పెట్టేసి నమ్ము అని చెప్పడానికి. నో, యేసుక్రీస్తు ఆ పని చేయలేదు, పౌలు గారు ఆ పని చేయలేదు, శిష్యులు ఆ పని చేయలేదు. నువ్వెవడివి? ప్రియ సహోదరులారా, మనం సత్యాన్ని వెంబడిస్తున్నప్పుడు స్థిరంగా ఉండు, ఆ సత్య బోధలో నిలిచి ఉండు, సత్యానుసారుడివై నిలిచి ఉండు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయి. అంతేగాని విమర్శలు, కోపాలు, తాపాలు ఇవన్నీ చూపించడం వల్ల నీలో ఉన్న ఆత్మ చల్లారిపోతుంది. కాబట్టి నీ యొక్క ప్రవర్తన యోగ్యమైనదే ఉండవాలని వాక్యం ఇస్తూ ఉంది. అంతేకాకుండా మీ హృదయంలో సహింపనలవి కాని చేదైన మత్సరమును, వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు.
సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నువ్వు ఆ పని చేసినప్పుడు అల్లరి పాలవుతావు, అల్లరి జరుగుద్ది, తద్వారా నీచ కార్యం జరుగుద్ది, సమాధానాన్ని కోల్పోతావు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచం ఏమైనా సరే నేను నా దేవునితో ఉంటాను, నేను నా యేసుతో ఉంటాను, నేను నా యేసు బోధలో ఉంటాను, నా యేసు నడిపిస్తున్న మార్గం నేను నడుస్తాను అని చెప్పి స్థిరముగా నిలబడి జై యేసు మసీకి అని చెప్పి నిలబడగలవా నువ్వు? రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక అని చెప్పగలవా నువ్వు? ప్రియ సహోదరి సహోదరులారా, అంత క్రైస్తవుల రాజ్యం అయిపోతే సువార్త ఎవరు చెప్తావు నువ్వు? దేవుని యొక్క రాకడ తొందరగా జరిగిపోద్ది కదా. దేవుని యొక్క రాకడ తొందరగా జరిగినప్పుడు ఇంకా నువ్వు పరిపూర్ణుడిగా మారకుండా ఆయన జరిగితే నువ్వు విడిచిపెట్టబడతావు కదా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయావు నువ్వు? కాబట్టి అతిశయపడకు, ఆయాసపడకు, మత్సరపడకు. ఏది ఏమైనా సరే నువ్వు నీ దేవునితో ఉండు, నువ్వు నీ క్రీస్తుతో ఉండు, నీ క్రీస్తు సారూప్యములకు మారు. నువ్వు ఆ క్రీస్తు స్వభావాన్ని నీ ప్రజలకి, నీ వారి నిమిత్తము ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. అంతేగాని శరీరాన్ని పుష్టిగా పోషించుకొని వాళ్ళు ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు, అబ్బే ఇలాంటి వారే కదా సువార్తకు ఆటంకం. ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే ఆనాడు ఏథెన్స్లో పౌలు సువార్త చేసేవాడా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సమాధానకర్త, సమాధానాన్ని కోరుకునేవాడు, వివాదానికైనా దూరం, వివాదం మత్సరానికైనా దూరం. కాబట్టి మనము జ్ఞానం కలిగి, వివేచన కలిగి, తోటివారి యెడల సహనం కలిగి, అందరి నిమిత్తం ప్రార్థన చేసి వారికి సత్యాన్ని ఉపదేశించేవారిగా, ప్రేమతో క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించేవారిగా ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ర ప్రేమగలైన తండ్రి, ఘనడా గొప్పవాడ స్తోత్రం, జీవంగల దేవా స్తోత్రం. ఈ సమయం ముందు ప్రభా నీకు బిడ్డలతో సూటిగా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయనా. నీకు బిడ్డలాడ నీకు ప్రణాళిక నెరవేర్చమని, మీకు ఉద్దేశం నెరవేర్చమని, మీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. మీకు ప్రేమ సువార్త ప్రకటించడం సహాయం దయచేయమని, సమాధానం దయచేయమని యేసు నామం పేరట ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.